సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కంటిన్యూషన్. సో నెక్స్ట్ ఇక్కడ ఈ క్వశ్చన్ పి అండ్ క్యూ రూట్స్ ఆఫ్ దిస్ ఈక్వేషన్ ఇచ్చి దెన్ పీక్యూ వాల్యూస్ అడుగుతున్నాడు. సో పీక్యూ రూట్స్ అయితే సమ్ ఆఫ్ ది రూట్స్ మనం కనుక్కోవచ్చు. సమ్ ఆఫ్ ది రూట్స్ అంటే ఏంటి? పి అండ్ క్యూ రూట్స్ కాబట్టి సమ్ ఆఫ్ ది రూట్స్ పి ప్లస్ క్యూ ఈక్వల్ టు, సో సమ్ ఆఫ్ ది రూట్స్ అంటే ఏంటి? మైనస్ ఆఫ్ ఎక్స్ కోఎఫిషియంట్. సో ఎక్స్ కోఎఫిషియంట్ ఏంటి? ఇక్కడ పి బై ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ 1. సో ఇది వచ్చేసింది. నెక్స్ట్ అలాగే ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్. ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ అంటే పి ఇంటూ క్యూ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ అంటే ఏంటి? కాన్స్టెంట్ టర్మ్ బై ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఎంత? 1. సో చాలా మంది ఏం చేస్తారంటే ఇక్కడ క్వశ్చన్ పెద్ద కష్టమేం కాదు, చాలా సింపుల్ క్వశ్చన్. క్యూ క్యూ క్యాన్సిల్ చేస్తారు. అలాంటి అలవాట్లు మానేసుకోండి. బోత్ సైడ్స్ క్యూ క్యూ క్యాన్సిల్ అవుతుంది కదా, క్యాన్సిల్ చేసేసి సో పి ఈక్వల్ టు 1 అని రాస్తారు. అది తప్పు, అట్లా రాయకూడదు. అంటే బోత్ సైడ్స్ ఇట్లా ఏమన్నా మనకి 2x² ఈక్వల్ టు 3x ఉంది అనుకోండి, x క్యాన్సిల్ చేసేసి 2x ఈక్వల్ టు 3, సో x ఈక్వల్ టు 3/2 అని రాస్తారు. అది బ్యాడ్ హ్యాబిట్స్. అలా క్యాన్సిల్ చేయకూడదు. బోత్ సైడ్స్ ఎక్కడ కూడా క్యాన్సిల్ చేయకూడదు. మ్యాథమెటిక్స్లో జాగ్రత్త చూసుకోండి. చాలామంది 99% అలా క్యాన్సిల్ చేస్తారు. క్యాన్సిల్ చేయడం మానుకోండి. అలా చేస్తే ఒక ఆన్సర్ లాస్ అవుతారు. మరి ఏం చేయాలి అంటే ఇక్కడ ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. ఏం చేయాలి? 2x² 3x అనే లెఫ్ట్ సైడ్ వస్తే -3x ఈక్వల్ టు 0. ఇప్పుడు ఎక్స్ కామన్ తీయచ్చు. సో ఎక్స్ కామన్ వస్తుంది. కామన్ తీస్తే అప్పుడు ఏంటి? 2x - 3 ఈక్వల్ టు 0. ఇప్పుడు ప్రొడక్ట్ 0 అంటే అట్లీస్ట్ ఒకటన్నా 0 ఉండాలి. అంటే x ఈక్వల్ టు 0 ఆర్ 2x - 3 ఈక్వల్ టు 0. సో 2x - 3 ఈక్వల్ 0 అంటే x ఈక్వల్ టు ఏమొస్తుంది? 3/2 వస్తుంది. ఇంతకుముందు మీరు క్యాన్సిల్ చేస్తే ఆన్సర్ ఏమొచ్చింది? x వాల్యూ 3/2 ఒకటే వచ్చింది. అదే క్యాన్సిల్ చేయకుండా ఇలా చేస్తే ఏమొచ్చింది? 2 వాల్యూస్. x వాల్యూ 0 అవ్వచ్చు, 3/2 అవ్వచ్చు. అలా క్యాన్సిల్ చేయడం వల్ల వన్ ఆఫ్ ది సొల్యూషన్ మీరు లాస్ అవుతారు. సో అలాంటి అలవాట్లు మానుకోండి. అందరూ అలా క్యాన్సిల్ చేస్తారు. స్కూల్లో అలా అలవాటు అయిపోయి, కానీ అలవాట్స్ మానుకోండి, లేకపోతే ఒక ఆన్సర్ లాస్ అయిపోతారు. ఇక్కడ కూడా క్యూ అనేది బోత్ సైడ్స్ క్యాన్సిల్ చేయకూడదు. క్యాన్సిల్ చేస్తే వన్ ఆఫ్ ది ఆన్సర్ లాస్ అవుతారు. మరి ఏం చేయాలి? దీని నుంచి క్యూ లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చి కామ్ తీసేయండి. సో లెఫ్ట్ సైడ్ వచ్చేస్తే ఇక్కడ పి, క్యూ కామ్ తీస్తే పి, క్యూ ఇటు వచ్చేస్తుంది లెఫ్ట్ సైడ్. క్యూ కామ్ తీస్తే -1 ఈక్వల్ టు 0. అంటే ఏంటప్పుడు? క్యూ ఈక్వల్ టు 0 ఆర్ పి ఈక్వల్ టు 1. సో ఇక్కడ రెండు ఆన్సర్స్. అదే మీరు క్యాన్సిల్ చేసి ఉంటే ఏమొచ్చేది? పి ఈక్వల్ టు 1 వచ్చేది. 0 అనేది ఆన్సర్, లాస్ అయిపోయేవాళ్ళు. సో ఇక్కడ పీక్యూలు వచ్చినాయి. ఇప్పుడు ఒక్కో కేసు తీసుకొని ఇక్కడ చూద్దాం. సో కేసు 1, క్యూ అనేది 0 వచ్చింది కదా, చూద్దాం ఫస్ట్. సో ఇఫ్ క్యూ అనేది 0 అయితే, క్యూ 0 అయితే అప్పుడు ఏమొస్తుంది? పి ఈక్వల్ టు, ఇక్కడ పి ప్లస్ క్యూ కదా, సో పి ప్లస్ క్యూ ఎంత? 0 ఈక్వల్ టు -p అంటే 2p ఈక్వల్ టు 0. సో పి ఈక్వల్ టు ఏంటి? 0. సో క్యూ 0 అయితే పి వాల్యూ కూడా 0 ఉందా? పి 0 అండ్ క్యూ 0 ఇచ్చిన ఆప్షన్స్లో పి వాల్యూ 0 అయితే క్యూ వాల్యూ కూడా 0 ఉందా? ఎక్కడ కూడా లేదు, కాబట్టి అది లేదు. నెక్స్ట్ కేస్ 2కి వెళ్దాం. సో కేస్ 2 ఏంటి? పి ఈక్వల్ టు 1. సో పి వాల్యూ 1 అయితే అప్పుడు ఏమొస్తుంది? 1 ప్లస్ పి వాల్యూ 1 కదా, 1 ప్లస్ క్యూ ఈక్వల్ టు ఎంత? -1. సో ఈ 1 అటు వెళ్ళిపోతే అప్పుడు క్యూ ఈక్వల్ టు -1 ఎంత? -2. సో పి వాల్యూ 1 అయితే, సో పి వాల్యూ 1 అయితే క్యూ వాల్యూ ఏమైంది? -2 అయింది. కాబట్టి ఈ సెట్ ఉందా చూసుకోండి. పి వాల్యూ 1, క్యూ వాల్యూ -2. సో ఇది. సో అలా కాకుండా మీరు క్యాన్సిల్ చేసేసి ఉంటే మీకు ఏమొచ్చేది? అప్పుడు ఓన్లీ పి ఈక్వల్ టు 1 ఒకటే వచ్చేది. అంటే ఇక్కడ ఆ ప్రాబ్లంలో నష్టం జరగలేదు. ఎందుకంటే ఇక్కడ మీరు లాస్ అయ్యేది ఏంటి? క్యూ 0 లాస్ అవుతారు. క్యాన్సిల్ చేసేస్తే క్యూ అనేది 0 అనే ఆన్సర్ లాస్ అవుతారు. సో క్యూ 0 తీసుకున్నా దాని రిలేటెడ్ ఆన్సర్ ఇక్కడ లక్కీగా రాలే. అంటే తెలియకుండా చేసిన, అంటే యాక్చువల్లీ మనం ఏమన్నాం? అలా క్యాన్సిల్ చేయకూడదు అన్నాం. అలా క్యాన్సిల్ చేసినా ఈ ప్రాబ్లంలో తప్పు రాదు, ఈ ప్రాబ్లంకి రాదు. ఎందుకంటే ఈ ఆన్సర్ ఇవ్వలేదు, ఈ సెట్ ఇవ్వలేదు. ఒకవేళ ఇచ్చుంటే తప్పేది. అంటే అట్లా అదృష్టం. కొంతమందికి తెలియపోయినా కూడా, కొంతమందికి ప్రాసెస్ కట్ట తెలియపోయినా కూడా రైట్ అయిపోతుంది. ఎందుకంటే ఏ రీజన్స్ అయితే ఫెయిల్ అవుతుందో ఆ ఆన్సర్ ఇందులో లేదు కాబట్టి లక్గా, అదృష్టం కొద్దీ రైట్ అయి ఉండొచ్చు. కానీ సో యాక్చువల్గా ప్రాసెస్ మాత్రం చాలామందికి అది అలవాటు క్యాన్సిల్ చేయడం. సో ప్రతిసారి గుర్తుపెట్టుకొని అలవాటు చేసుకోండి ఇప్పటి నుంచి, లేకపోతే చాలా లాస్ అవుతారు. సో నెక్స్ట్ ప్రాబ్లం, ABCDs belongs to R. ABCD ఏంటి? బిలాంగ్స్ టు R అంటే రియల్ నంబర్స్. ఆర్ ఇన్ జీపీ. జీపీ అంటే జామెట్రిక్ ప్రోగ్రెషన్.
సో నెక్స్ట్ టాపిక్ ప్రోగ్రెషన్ ఉంటుంది, అక్కడ మీకు నేర్చుకుంటారు. సో ఇట్లాంటివి వస్తుంటే అయినా కూడా మనం ఇప్పుడు చేద్దాం ప్రాబ్లం. సో జామెట్రిక్ ప్రోగ్రెషన్ అంటే ఏమవుతుందంటే ఫస్ట్ టర్మ్కి సెకండ్ టర్మ్ థర్డ్ టర్మ్ సేమ్ రేషియోలో ఉంటాయి. అంటే ఒకవేళ బ్రీఫ్ చెప్తాను, త్రీ ఫోర్ టర్మ్స్ తీసుకోండి ఏమైనా సరే, నో ప్రాబ్లం. సపోజ్ కొన్ని టర్మ్స్ ఉన్నాయనుకోండి, సో ఎగ్జాంపుల్ చూద్దాం, A3 A4. సో ఇవి ఏపీలో ఉన్నాయి అనుకుందాం. ఏపీలో ఉంటే డిఫరెన్స్ కాన్స్టెంట్ ఉంటుంది, అంటే A1. సో A2ని ఏదైనా సమ్ కాన్స్టెంట్ పెట్టి అంటే కామన్ డిఫరెన్స్ D అనుకుందాం. సో డి యాడ్ అవుతుంది, అంటే ఇది ఏమొస్తుంది A+2D. నెక్స్ట్ అది ఏమొస్తుంది A+3D. సో ఇవి ఎందులో ఉంటాయి ఏపీ. సో ఏపీలో అంటే డిఫరెన్స్ కాన్స్టెంట్ ఉంటుంది, అంటే కామన్ డిఫరెన్స్ అనేది D అనుకుంటే సో ఈచ్ అండ్ టర్మ్ డి యాడ్ అవుతుంది. సో డి యాడ్ అవుతుంది అంటే డిఫరెన్స్, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత డి, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత డి, ఈ మధ్య డిఫరెన్స్ ఎంత డి. సో డీటెయిల్గా మనము ప్రోగ్రెషన్స్ అనే టాపిక్లో నేర్చుకుంటాం. అలాగే జీపీలో ఉందనుకోండి, ఇది ఏపీలో ఉన్నప్పుడు జీపీలో అంటే ఏమవుతుందంటే కామన్ రేషియో మల్టిప్లై అవుతుంది, అంటే ఫస్ట్ టైం A1 అయితే సెకండ్ టైం ఏమవుతుందంటే సమ్ కాన్స్టెంట్ పెట్టి మల్టిప్లికేషన్ చేస్తే వస్తుంది. సో ఆ కామన్ రేషియో ఆర్ అనుకుంటే A1R. నెక్స్ట్ సో రేషియో సేమ్ ఉంటుంది. నెక్స్ట్ A1 అంటే ఇక్కడ డి యాడ్ అయితే ఇక్కడ ఆర్ఆర్ మల్టిప్లై అవుతుంది. సో A1R². నెక్స్ట్ A1R³ ఇలా వస్తుంది. ఇదేంటి జీపీలో ఉన్నప్పుడు. సో ఇక్కడ కూడా ఈ 4 టర్మ్స్ జీపీలో అన్నాడు. సో ఇక్కడ కామన్ రేషియో ఏమనుకున్నాము, జీపీలో ఉన్నప్పుడు ఆర్ అనుకున్నాం, ఏపీలో ఉన్నప్పుడు కామన్ రిఫరెన్స్ ఏమనుకున్నాం డి అనుకున్నాం. సో ఏపీలో అంటే డి యాడ్ చేసాం, జీపీలో అంటే ఆర్ఆర్ మల్టిప్లికేషన్ చేస్తున్నాం. అలాగే ఇక్కడ జీపీ అన్నాడు కాబట్టి ఫస్ట్ టర్మ్ ఏంటి ఏ, సెకండ్ టర్మ్ ఏంటి బి, థర్డ్ టర్మ్ ఏంటి సి, ఫోర్త్ టర్మ్ ఏంటి డి. ఇప్పుడు ఫస్ట్ టర్మ్ రాసేసి జీపీలో ఉంది కామన్ రేషియో ఏంటో తెలియదు. కామన్ రేషియో అంటే రేషియో ఆఫ్ ది కాన్సిక్యూటివ్ టర్మ్స్, అంటే ఈ రెండు టర్మ్స్ రేషియో ఏమొస్తుంది ఆర్, ఈ రెండు టర్మ్స్ రేషియో అంతా ఆర్, ఈ రెండు టర్మ్స్ రేషియో అంతా ఆర్. సో ఎనీ టర్మ్ బై ఇస్ ప్రిసీడింగ్ టర్మ్, అదే మనకి ఏమొస్తుంది కామన్ రేషియో అవుతుంది. సో ఇక్కడ కామన్ రేషియో మనం ఆర్ అనుకుంటే అప్పుడు ఇది ఏమొస్తుంది ఏఆర్. నెక్స్ట్ ఇది ఏంటి AR². నెక్స్ట్ ఇది ఏంటి AR³. సో ఇలా ఉంది. జీపీ అన్నాడు కాబట్టి మనము కామన్ రేషియో ఆర్ తీసుకుంటే ఈ టర్మ్స్ వచ్చినాయి. ఇంకా డీటెయిల్ అనేది మీరు ప్రోగ్రెషన్లో నేర్చుకుందాం. సో ఇప్పుడు సో అంటే ఏ అంటే ఏనే, బి అంటే ఏంటి ఏఆర్, బి అంటే ఏంటి ఏఆర్. సో బి అంటే ఏఆర్, సి అంటే AR², డి అంటే ఏంటి AR³, ఏ అంటే ఏనే. ఇప్పుడు అందులో నేను రిప్లేస్ చేసుకుంటాను ఇందులో. సో ఇక్కడ ఇది ఇచ్చాడు కదా క్వశ్చన్, సో అందులో రిప్లేస్ చేస్తున్నాను. సో A² అంటే A² అలాగే రాసేస్తున్నాను. బి అంటే ఏంటి ఏఆర్ కాబట్టి AR² అంటే ఏంటి A² R². నెక్స్ట్ C² అంటే ఏంటి సో A², R² అంటే ఏంటి R²² C² కదా. సో దీని స్క్వేర్ ఏమొస్తుంది R⁴ ఇంటూ X² ప్లస్ 2 ఇంటూ AB. AB అంటే ఈ రెండింటి ప్రోడక్ట్, ఇది ఏ ఇది బి, ఈ రెండింటి ప్రోడక్ట్ ఎంత A² R. నెక్స్ట్ BC అంటే ఈ రెండింటి ప్రోడక్టే కదా. సో A² R ఇంటూ R² R³. నెక్స్ట్ CA అంటే ఇది ఏంటి CA, ఇది ఏ ఇది సి, సో ఈ రెండింటి ప్రోడక్ట్. సో ఏమొస్తుంది A² ACకి ప్రోడక్ట్ R² ఇంటూ X ప్లస్ B². సో బి అంటే ఏంటి ఏఆర్, దాని స్క్వేర్ కాబట్టి ఏమొస్తుంది A² R². నెక్స్ట్ ప్లస్ C² అంటే దీని స్క్వేర్ A² R². సో R² అంటే ఏమొస్తుంది R⁴. నెక్స్ట్ D². సో D² అంటే ఏంటి A² R⁴ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు అన్నింటిలో ఏమన్నా కామన్ వస్తుందా చూస్తే చూడండి, ఇందులో ఏం కామన్ తీయచ్చు అంటే A² కామన్ తీయచ్చు. ఇందులో A² R కామన్ వస్తుంది. సో నేను కామన్ తీస్తున్నాను. సో అన్నింటిలో ఏం కామన్ వస్తుంది అంటే ఫస్ట్ టర్మ్లో A² కామన్ తీస్తే సో 1 ప్లస్ R² ప్లస్ R⁴ ఇంటూ X² ప్లస్ ఇక్కడ 2 ఆల్రెడీ కామన్. నెక్స్ట్ A² R అనేది కంప్లీట్ కామన్. సో A² R అనేది కామన్. సో A² కామన్ తీసేస్తే R కామన్ తీస్తే A² R రెండు కామన్ తీసేస్తే 1 మిగులుతుంది. నెక్స్ట్ ఇక్కడ A² కామన్ ఒక R కామన్ తీస్తే ఏమొస్తుంది R². సో అలా ఇక్కడ A² R కామన్ తీస్తే A² ఒక R కామన్ తీస్తే R ఉంటుంది.
అలాగే నెక్స్ట్ ఇక్కడ థర్డ్ లైన్ లో ఇందులో కూడా మనకి ఏం కామన్ వస్తుంది, ఏ స్క్వేర్ ఆర్ స్క్వేర్ కంప్లీట్ కామన్ తీసేయచ్చు. సో ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఆర్ స్క్వేర్ కామన్ తీస్తే సో మిగిలేది ఏంటి 1 ప్లస్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఆర్ పవర్ 4 ఈక్వల్ టు 0. సో ఇక్కడ క్వశ్చన్ నాకు మిస్టేక్ అనిపిస్తుంది, అంటే ఇక్కడ 1 ప్లస్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఆర్ పవర్ 4, ఇక్కడ కూడా 1 ప్లస్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఆర్ పవర్ 4 ఉంది, కానీ ఇక్కడ కూడా 1 ప్లస్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఆర్ పవర్ 4 ఉంటే బాగుండేది అనిపిస్తుంది. క్వశ్చన్లో ఏదో తేడా కనిపిస్తుంది. సో నెక్స్ట్ ఇక్కడ ఎక్స్ రాయలేదు, ఎక్స్ ఒకటి వస్తుంది ఇంటూ ఎక్స్. సో ఇక్కడ సిఏ కాకపోవచ్చు సిడి అయి ఉండొచ్చు క్వశ్చన్, ఇది సిఏ కాకపోయి ఉండొచ్చు సిడి అయి ఉండొచ్చు. సో సిడి అయితే అప్పుడు ఏమొస్తుంది చూద్దాం లాస్ట్ టైం. సి అంటే ఏంటి, ఇది ఏంటి ఇది. సో ఏ స్క్వేర్ ఆర్ పవర్ 5 వస్తుంది, ఇక్కడ ఏమొస్తుంది ఆర్ పవర్ 5, ఇక్కడ ఆర్ పవర్ 5 వస్తుంది. సో ఆర్ పవర్ 5 అంటే అప్పుడు ఏ స్క్వేర్ ఆర్ కామన్ తీస్తే ఇక్కడ ఆర్ పవర్ 4 వస్తుంది, అప్పుడు సెట్ అవుతుంది అనిపిస్తుంది. క్వశ్చన్ నాకు మిస్టేక్ అనిపిస్తుంది. సో అక్కడ సిఏ బదులు సిడి రాస్తే కరెక్ట్ అనిపిస్తుంది, చూద్దాం వస్తుందో రాదు. సో ఇప్పుడు అన్నిట్లో కూడా 1 ప్లస్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఆర్ పవర్ 4 కామన్ తీసేసుకుంటే ఆల్ టర్మ్స్ లోంచి సేమ్ వస్తుందో కామన్ తీసేసేయండి. 1 ప్లస్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఆర్ పవర్ 4 అనేది కామన్ వచ్చేస్తుంది. సో అది కామన్ తీస్తే 1 ప్లస్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఆర్ పవర్ 4 కామన్ తీస్తే సో ఫస్ట్ దాంట్లో మీకు ఏం మిగులుతుందంటే ఏ స్క్వేర్ కూడా, అన్నిట్లో ఏ స్క్వేర్ కూడా కామన్ వస్తుంది. సో ఏ స్క్వేర్ ఏ స్క్వేర్ ఏ స్క్వేర్, సో ఏ స్క్వేర్ కూడా కామన్ తీసేద్దాం. సో కామన్ తీసేస్తే ఇక్కడ మిగిలేది ఏంటి, ఓన్లీ ఎక్స్ స్క్వేర్ మిగులుతుంది. సో ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఇందులో ఏ స్క్వేర్ కామన్ తీసాను, ఈ బ్రాకెట్ మొత్తం కామన్ తీసాను, మిగిలేది ఏంటి 2rx. సో 2rx ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఏ స్క్వేర్ కామన్ తీసాము, ఇది కామన్ తీసాము, ఇంకా మిగిలేది ఏంటంటే ఆర్ స్క్వేర్. సో ఆర్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్ ఉంటుంది. సో ఈక్వల్ టు ఏంటి 0. ఇప్పుడు ప్రొడక్ట్ 0. సో ప్రొడక్ట్ 0 అయితే సో ఇది ఎప్పటికీ 0 అవ్వదు, ఇది ఎప్పటికీ 0 అవ్వదు, ఎందుకంటే అన్ని ఈవెన్ పవర్స్ ఉన్నాయి, అన్ని ఈవెన్ పవర్స్ ఉన్నాయి. ఒకవేళ ఆర్ నెగిటివ్ ఉన్నా కూడా మధ్యలో ప్లస్లు ఉన్నాయి, ఆర్ నెగిటివ్ అయినా మధ్యలో ఏముంది అంత ఈవెన్ పవర్స్ కాబట్టి పాజిటివ్ అవుతుంది. బిట్వీన్ ఏముంది అంటే 1 ఆర్ స్క్వేర్ ఆర్ పవర్ 4 ఎప్పుడు నెగిటివ్ అవ్వదు, మళ్ళీ మధ్యలో సమ్ యాడ్ చేస్తున్నాం కాబట్టి 0 ఇచ్చే ఛాన్సే లేదు కాబట్టి సో అప్పుడు ఇది 0 అవ్వాలి. సో ఆర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2rx ప్రొడక్ట్ 0 అంటే ప్రొడక్ట్లో ఏ ఒక్క టర్మ్ 0 అన్నా ఓకే. సో ఏ స్క్వేర్ కూడా 0 అవ్వచ్చు కదంటే ఏ స్క్వేర్ 0 అయిపోతే అప్పుడు ఏ అనేది 0 అయిపోతే అప్పుడు ఈ 0 ఇంటూ ఆర్ 0 అవుతుంది, ఇది కూడా 0 అవుతుంది, ఇది కూడా 0 అవుతుంది, అంటే అన్ని టర్మ్స్ 0లు అయిపోతాయి. సో అన్ని టర్మ్స్ 0 అయిపోతే అప్పుడు ఆ టర్మ్ క్వశ్చన్ ఏమి ఉండదు కదా, కాబట్టి సో ఏ కూడా 0 కాదు. సో ఇంక మిగిలింది ఏంటి, ప్రొడక్ట్లో ఈ 3 టర్మ్స్ ప్రొడక్ట్ ఇదన్నా 0 అవ్వాలి, ఇదన్నా అవ్వాలి, ఇది అయ్యే ఛాన్స్ లేదు, ఇది 0 అయితే మొత్తం ఎంటైర్ టర్మ్స్ అన్ని టర్మ్స్ కూడా 0నే అయిపోతాయి కాబట్టి ఇది ఒకటే పాసిబిలిటీ ఉంది. ఇది ఏంటి ఎక్స్ ప్లస్ ఆర్ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 0. సో దీని నుంచి మనకి ఏమొస్తుంది, ఎక్స్ ఈక్వల్ టు -r వస్తుంది. సో నెక్స్ట్ ఇక్కడ అడుగుతుంది ఏంటి, నేచర్ ఆఫ్ ది రూట్స్ అడుగుతున్నాడు. సో 1 రూట్ ఇక్కడ ఏంటి హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి ఎక్స్ ప్లస్ ఆర్ ఇంటూ ఎక్స్ ప్లస్ ఆర్ అంటే ఎక్స్ ఈక్వల్ టు -r అనేది 2 టైమ్స్ వస్తుంది, హోల్ స్క్వేర్ కదా, పవర్ ఉంటే ఎన్నిసార్లు ఉంటే అన్నిసార్లు, అంటే ఎక్స్ ప్లస్ ఆర్ ఇంటూ ఎక్స్ ప్లస్ ఆర్. సో ఎక్స్ ఈక్వల్ టు -r అంటే రెండు రూట్స్ కూడా ఏమొచ్చినాయి, క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఏంటి ఎక్స్లలో క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో రెండు కూడా వాల్యూస్ ఏమొచ్చినాయి, -r వచ్చింది, లేదంటే ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ అయింది. సో పర్ఫెక్ట్ స్క్వేర్ అయితే అది చెప్పడం కష్టం, వదిలేసి మీకు కన్ఫ్యూజ్ అవుతారు. సో ఇప్పుడు ఏంటి బోత్ వాల్యూస్ -r వచ్చినాయి కాబట్టి సో బోత్ రూట్స్ ఆర్ ఈక్వల్. సో రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్. క్వశ్చన్ ఆన్సర్ ఏంటి, రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్. సో నేచర్ ఆఫ్ ది రూట్స్ అన్నాడు కాబట్టి మనం ఏం చెప్పొచ్చు, రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్ అని చెప్పొచ్చు. సో ఇది చూడడానికి పెద్ద కష్టమైన కాదు కానీ చాలా టైం వేస్ట్ ఛాన్స్ ఉంది. ఇలా తీసుకొని సింప్లిఫికేషన్ దగ్గర కరెక్ట్గా ఇక్కడ నేను చేశాను, కామన్ తీశాను. సో ఇట్లాంటి కామన్ తీసుకోకపోతే ప్లస్ కామన్ తీసిన తర్వాత ఇది పర్ఫెక్ట్ స్క్వేర్గా ఐడెంటిఫై చేసి రాశాము. సో ఆ ప్రాసెస్లో ఏది జరగకపోయినా కూడా చాలా కాంప్లికేటెడ్ అవుతుంది. ఇందులో వీలైనంత ఎక్కువ టైం వేస్ట్ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో జాగ్రత్తగా ఉండాలి. క్వశ్చన్ ఇక్కడ సిఏ కాదు సిడి అనేది కరెక్ట్ సెట్ అవుతుంది. సో నెక్స్ట్ ఈ క్వశ్చన్, ఫైండ్ ది వాల్యూ ఆఫ్ కే సచ్ దట్ రూట్స్ ఆర్ ఇన్ ది రేషియో 1:2 అన్నాడు. రూట్స్ 1:2 రేషియోలో ఉన్నాయి అన్నాడు. అంటే ఒక రూట్ ఆల్ఫా 1:2 అంటే ఒక రూట్ ఆల్ఫా అయితే రెండో రూట్ 2 ఆల్ఫా అనుకోవచ్చు కదా. సో 1:2లో ఉన్నాయా లేవా చూసుకోండి, 1:2లో ఉన్నాయి. సో రూట్స్ ఆర్ 1:2 అన్నాడు కాబట్టి సో ఒకటి ఆల్ఫా అనుకోండి, ఇంకో 2 ఆల్ఫా.
ఒకవేళ రూట్స్ m/n అన్నాడు అనుకోండి, ఒక రూట్ m ఆల్ఫా అయితే ఇంకో రూట్ ఏంటి n ఆల్ఫా, అలా తీసుకోండి, ఈజీ అవుతుంది. ఒకవేళ రూట్స్ 2:3 అన్నాడు అనుకోండి, 2:3 ఒక రూట్ 2 ఆల్ఫా అయితే ఇంకో రూట్ ఏంటి 3 ఆల్ఫా. సో అట్లా మీకు రేషియో తీసుకోవచ్చు. సో అలాగే ఇక్కడ సో మనకి ఏంటి రూట్స్ 1:2 అన్నాడు కాబట్టి ఒక రూట్ ఆల్ఫా అయితే అదర్ రూట్ 2 ఆల్ఫా. దీని నుంచి మనం ఏం చెప్పొచ్చు, సమ్ ఆఫ్ ద రూట్స్ చెప్పేయచ్చు. సో సమ్ ఆఫ్ ద రూట్స్ అంటే ఏంటి, ఆల్ఫా ప్లస్ 2 ఆల్ఫా ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద రూట్స్ అంటే సో ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ x లో ఉంది కాబట్టి మైనస్ ఆఫ్ x కోఎఫిషియంట్. సో x కోఎఫిషియంట్ ఏంటి ఇక్కడ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది. సో మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ x కోఎఫిషియంట్ ఎంత 2k మైనస్ 1 బై x స్క్వేర్ కోఎఫిషియంట్. సో 3 ఆల్ఫా దీని నుంచి ఏమొస్తుంది, 3 ఆల్ఫా ఈక్వల్ టు 2k మైనస్ 1 వస్తుంది. సో ఇది పక్కన పెట్టేసి తర్వాత చూద్దాం. సో నెక్స్ట్ అలాగే ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్. సో ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ చూద్దాం. ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ అంటే p ఈక్వల్ టు సో ఫస్ట్ రూట్ ఏంటి ఆల్ఫా, సెకండ్ రూట్ 2 ఆల్ఫా. సో ఈ ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ అంటే ఏంటి, కాన్స్టెంట్ టర్మ్. సో వాట్ ఈస్ ద కాన్స్టెంట్ టర్మ్, k స్క్వేర్ ప్లస్ 2 బై x స్క్వేర్ కోఎఫిషియంట్ 1. సో ఇదేంటి 2 ఆల్ఫా స్క్వేర్. సో 2 ఆల్ఫా స్క్వేర్ ఈక్వల్ టు సో ఏంటి k స్క్వేర్ ప్లస్ 2. సో ఇక్కడ అడుగుతుంది ఏంటి, ఫైండ్ ది వాల్యూ ఆఫ్ k అంటే k లో రిలేషన్ కావాలి. సో ఇక్కడ దీని నుంచి మనం ఆల్ఫా కనుక్కోవచ్చు. దీని నుంచి మనకి ఆల్ఫా అంటే ఏంటి 2k మైనస్ 1 బై 3, 2k మైనస్ 1 బై 3. ఇప్పుడు ఆల్ఫా ప్లేస్ ఇది రాసేయండి, అంటే 2 ఇంటూ ఆల్ఫా అంటే ఏంటి 2k మైనస్ 1 బై 3 స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ ఈక్వల్ టు k స్క్వేర్ ప్లస్ 2. ఇప్పుడు కంప్లీట్గా కేర్లలో ఒక రిలేషన్ వచ్చింది, దీన్ని సింప్లిఫై చేస్తే మీకు ఆన్సర్ వస్తుంది. సో 2 సో ఇక్కడ 2 ఇంటూ సో 2k మైనస్ 1 హోల్ స్క్వేర్, 2k మైనస్ 1 హోల్ స్క్వేర్ అంటే 4k స్క్వేర్. సో a మైనస్ b హోల్ స్క్వేర్ ఫార్మ్. నెక్స్ట్ మైనస్ 4k ప్లస్ స్క్వేరింగ్ చేసేస్తున్నాను, డైరెక్ట్ రాసేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ 3 స్క్వేర్ ఇంటూ 9, ఆ 9ని రైట్ సైడ్ తీసుకెళ్ళిపోండి, ఇంటూ అవుతుంది కాబట్టి అదేంటి 9 ఇంటూ k స్క్వేర్ ప్లస్ 2. సో ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేసేసుకుంటే 8k స్క్వేర్ మైనస్ 8k ప్లస్ 2 ఈక్వల్ టు 9k స్క్వేర్ ప్లస్ 18. 9 ఇంటూ 2 18. సో ఇప్పుడు k స్క్వేర్ టర్మ్స్ అన్నట్టు తీసుకెళ్ళిపోదాం. సో 9k స్క్వేర్ మైనస్ 8k స్క్వేర్ అంటే k స్క్వేర్ మైనస్ 8k అడిపోతే ప్లస్ 8k, నెక్స్ట్ 2 అడిపోతే 16 ఈక్వల్ టు 0. ఇది k ఇది. సో 16 ఈక్వల్ టు 0. సో ఇది ఏంటి k ప్లస్ 4 హోల్ స్క్వేర్, k ప్లస్ 4 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 0 అయితే అప్పుడు k ఈక్వల్ టు ఏంటి మైనస్ 4, k ఈక్వల్ టు మైనస్ 4. సో నెక్స్ట్ ఇప్పుడు ఈ క్వశ్చన్ చూస్తే సెట్ ఆఫ్ వాల్యూస్ ఆఫ్ k, k is belongs to R, has no real roots. ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ నుంచి నో రియల్ రూట్స్ అన్నాడు. సింపుల్ క్వశ్చన్ కాబట్టి ఇక్కడ డైరెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. సో నో రియల్ రూట్స్ అంటే ఏంటి, డిస్క్రిమినెంట్ ఈస్ లెస్ దాన్ 0 కాబట్టి డిస్క్రిమినెంట్గా అనుకుంటాం. అంటే ఇది ఏ వాల్యూ, సో ఇది ఏ వాల్యూ, ఇది ఏ వాల్యూ, ఇది ఏంటి బి వాల్యూ, నెక్స్ట్ ఇది ఏంటి సి వాల్యూ. సో డిస్క్రిమినెంట్ అంటే ఏంటి బి స్క్వేర్ మైనస్ 4ac లెస్ దాన్ 0. సో బి ప్లస్ లో k ప్లస్ 1, నెక్స్ట్ 4a, ఏ అంటే ఎంత k, సి అంటే ఎంత 2k మైనస్ 1 లెస్ దాన్ 0. సింప్లిఫికేషన్ చేసేస్తే సో మీకు ఇలా వస్తుంది. ఓకే ఇక్కడ కొద్దిగా ప్రాబ్లం అవుతుంది, సో నేను చేస్తాను ఇక్కడ మిస్టేక్, అంటే ఇక్కడ మిస్టేక్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇది డిస్క్రిమినెంట్ రాశాం, సో మనం రాద్దాం. k ప్లస్ 1 హోల్ స్క్వేర్ అంటే ఏంటి k స్క్వేర్ ప్లస్ 2k ప్లస్ 1, నెక్స్ట్ మైనస్ 4k ఇంటూ 2k అంటే మైనస్ 8k స్క్వేర్, నెక్స్ట్ మైనస్ 4k ఇంటూ మైనస్ 1 సో ప్లస్ 4k, సో లెస్ దాన్ 0, లెస్ దాన్ 0. ఇక స్టార్టింగ్ లోనే k నాట్ ఈక్వల్ టు 0 అని రాశాడు. ఎందుకు రాశాడు k నాట్ ఈక్వల్ టు 0, k 0 అయితే అప్పుడు x స్క్వేర్ టర్మే ఉండదు, అప్పుడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవ్వదు. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అన్నాడు కాబట్టి సో ఫస్ట్ ఆఫ్ దెమ్ సో దాని కోఎఫిషియంట్ x స్క్వేర్ కోఎఫిషియంట్ అనేది నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలి కాబట్టి అది రాశాడు. ఓకే అంటే k నాట్ ఈక్వల్ టు 0 అనేది రాయడం అలవాటు చేసుకుని, ఇలాంటి అలవాట్లు చాలా మందికి ఉండవు. సో ఇలాంటి అలవాట్లు చేసుకోవాలి, చాలా మంచి అలవాటు అది. ఇప్పుడు ఇదేంటి k స్క్వేర్ మైనస్ 8k స్క్వేర్ అంటే ఏంటి మైనస్ 7k స్క్వేర్, సో ప్లస్ 6k ప్లస్ 1, సో లెస్ దాన్ 0. ఇక్కడ ఎందుకు చేశానంటే యాక్చువల్గా సొల్యూషన్ అక్కడ ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నాను, ఇక్కడ చిన్న మిస్టేక్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ k స్క్వేర్ కోఎఫిషియంట్ నెగిటివ్ ఉంది, నేను మైనస్ పెట్టి మల్టిప్లికేషన్ చేస్తున్నాను. మైనస్ పెట్టి మల్టిప్లికేషన్ చేస్తే సో పాజిటివ్ అంటే కొద్దిగా కంఫర్టబుల్ ఉంటుంది చేయడానికి, నెగిటివ్నా చేయొచ్చు కాకపోతే బెటర్గా ఉంటుంది, మిస్టేక్ పోదు. కాబట్టి నెగిటివ్ పెట్టి మల్టిప్లికేషన్ చేస్తే అప్పుడు మైనస్ 6k, అంటే నెగిటివ్ పెట్టి మల్టిప్లికేషన్ చేస్తున్నాం అంటే అర్థం ఏంటి బోత్ సైడ్స్ మల్టిప్లికేషన్ చేస్తున్నాం. ఒక ఇన్ఈక్వాలిటీని నెగిటివ్ పెట్టి బోత్ సైడ్స్ మల్టిప్లికేషన్ చేస్తే ఇన్ఈక్వాలిటీ చేంజ్ అవుతుంది, చాలా మంది దాన్ని స్కిప్ చేసేస్తుంటారు.
ఓవర్లుక్ చేస్తారు. సో ఇదేంటి, ఇన్ఈక్వాలిటీని నెగిటివ్ పెట్టి మల్టిప్లికేషన్ చేస్తే సైన్ చేంజ్ అవుతుంది. అందుకే అక్కడ లెస్ దాన్ నుంచి తర్వాత ఏమైంది, గ్రేటర్ దాన్ అయింది, అంటే డైరెక్ట్ చేసాడు కాబట్టి. ఇప్పుడు దీన్ని ఫ్యాక్టరైజేషన్ చేసేస్తారు. సో మల్టిప్లికేషన్ చేస్తేనేమో -7, ఈ రెండింటి ప్రొడక్ట్. మల్టిప్లికేషన్ చేస్తే -7, యాడ్ చేస్తే -6 రావాలి. ఏంటది, -7 1. సో మల్టిప్లికేషన్ చేస్తే -7 వస్తుంది, యాడ్ చేస్తే -6 వస్తుంది. కాబట్టి 7k² -7k ప్లస్ k -1 గ్రేటర్ దాన్ 0. సో 7k కామన్ తీస్తే k -1 ప్లస్ 1 ఇంటూ k -1 గ్రేటర్ దాన్ 0. ఇప్పుడు ఏంటి, k -1 కామన్ తీసేస్తే రెండింటిలోంచి, సో k -1 ఇంటూ 7k ప్లస్ 1, సో ఈ ప్రొడక్ట్ లెస్ దాన్ 0. నెక్స్ట్ ఏంటి, పిఎన్పి రూల్ ప్రకారం చేసేస్తాం. సో ఈచ్ వన్ 0కి ఈక్వేస్తే క్రిటికల్ వాల్యూ ఏమొస్తుంది, 1 ఆర్ -1/7. సో ఇప్పుడు ఏంటి, పిఎన్పి రూల్ ప్రకారం ఇంక్రీజింగ్ ఆర్డర్లో రాస్తాం. ఫస్ట్ -1/7 ఎలా సాల్వ్ చేయాలనేది అంతా మీరు పిఎన్పి రూల్లో స్టార్టింగ్లో నేర్చుకున్నారు. సో ఆ పిఎన్పి రూల్ డౌట్స్ ఉంటే కనుక ఈ పిఎన్పి రూల్ వెరిఫై చేసుకోండి. సో ఇప్పుడు ఏంటి, హైయెస్ట్ పవర్ ఏదైతే హైయెస్ట్ వాల్యూ ఎంత 1కి అన్ని కోఎఫిషియెంట్స్ పాజిటివ్ కాబట్టి నేను ఇక్కడ డీటెయిల్గా చెప్పట్లేదు, అక్కడ పిఎన్పి రూల్లో నేర్చుకున్నాం. పాజిటివ్ సైన్ ఆల్టర్నేటివ్ చేంజ్ అవుతుంది, నెగిటివ్. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, నెగిటివ్ ఏరియా కావాలి. కాబట్టి ఇప్పుడు మనం నెగిటివ్ ఏరియాని మార్కింగ్ చేసుకుంటాం. సో ఇది నెగిటివ్ ఏరియా. కాబట్టి ఆన్సర్ ఏంటి, ఈ మధ్యలో ఉంటుంది. అంటే మైనస్ ఎక్కడ పోయింది క్వశ్చన్, సారీ ఇక్కడ గ్రేటర్ దాన్ కదా. సో మనం మార్చాం, ఇక్కడ లెస్ దాన్ నుంచి నేను ఇక్కడ చూసుకుని రాశాను. ఇక్కడ నెగిటివ్ పెట్టి మల్టిప్లికేషన్ చేస్తే ఇన్ఈక్వాలిటీ ఏమైంది, గ్రేటర్ దాన్ అయింది. కాబట్టి ఇక్కడ నేను లెస్ దాన్ రాశాను. సో ఇట్లాంటి మిస్టేక్స్ పొరపాటు రాస్తుంటా, మీరు చూసుకోండి, ప్రాసెస్ కరెక్ట్గా ఉంటుంది. సో నేను ఇక్కడ చూశాను, ఇక్కడ చూడాలి కదా. సో గ్రేటర్ దాన్ 0 అంటే మనం తీసుకోవాల్సింది ఏంటి, అది కాదు, పాజిటివ్ ఏరియా తీసుకోవాలి. సో పాజిటివ్ ఏరియా గ్రేటర్ దాన్ కదా, గ్రేటర్ దాన్ అంటే పాజిటివ్ ఏరియా అంటే రెడ్ ఏరియా తీసుకోవాలి. అంటే ఏంటి, అప్పుడు ఆన్సర్ -1/7కి లెఫ్ట్ సైడ్, లేదు అంటే 1కి ఏంటి, రైట్ సైడ్. ఆన్సర్ ఏంటి, 1కి రైట్ సైడ్. జాగ్రత్త, అంటే ఇప్పుడు నేను చేసిన మిస్టేక్ ఏంటి, సో లెస్ దాన్ మారింది కదా, నేను ఇక్కడ చూశాను ఇన్ఈక్వాలిటీ, అది చూసి రాసేసాను. కానీ ఇక్కడ మధ్యలో ఏమైంది, సైన్ చేంజ్ అంటే ఇలాంటి మిస్టేక్స్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. అట్లాంటివి మీరు అవాయిడ్ చేయాలి. నేను మిస్టేక్ చేసినా కరెక్ట్ చేసుకోవచ్చు, కానీ మీరు మిస్టేక్ చేస్తే ఎగ్జామ్లో కరెక్ట్ చేసుకునే ఛాన్స్ ఉండదు.